హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసేళ్ళంతా నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు అయితే నేను పరమాన్నం, ఇంకా మా బావగారు కూతురు అయితే మిర్చూరు ఫంక్షన్ అనమాట. అంటే కూర్చోబెడతారు ఫస్ట్, అట్లా కూర్చోబెట్టిన తర్వాత ఫంక్షన్ చేస్తారు. అయితే అందరూ స్వీట్స్ తీసుకెళ్తారు ఎవరో ఒకళ్ళు. ఇంకా నేను కూడా స్వీట్ తీసుకెళ్దామని అయితే ఇంకా ప్రిపేర్ అయితే చేస్తున్నాను. ఏం స్వీట్ చేస్తున్నా అంటే పరమాన్నం స్వీట్ చేస్తున్నాను. సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీలో ఎవరైనా మన ఛానల్ మొదటిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ముందుగా అయితే ఇంకా రైస్ అయితే కడిగి పెట్టుకొని ఒక గిన్నెలో అయితే ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత మెత్తగా అయిన తర్వాత ఇంకా వేరొక పెద్ద బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి. నేను 1/2 kg రైస్ అయితే తీసుకొని ఇంకా అన్నం మెత్తగా అయితే ఉడికిన తర్వాత పాలు పోసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలన్నమాట. పాలు పోసే వీడియో అయితే క్లిప్ మిస్ అయింది. ఇంకా పాలతో మెత్తగా చేసుకున్న తర్వాత ఇంకా మీ టేస్ట్ సరిపడా స్వీట్ అయితే వేసుకోండి. తక్కువ తినేవాళ్ళు ఉంటారు, ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా, అందుకని మీ టేస్ట్ తగ్గట్టు మీరైతే బెల్లం అయితే వేసుకోండి. ఇంకా ఎంత పెద్ద బెల్లం ముక్కలైనా కానీ ఊరికనే కరిగిపోతాయి అన్నమాట వేడికి. ఇంకా మనకి ఆ బెల్లం మొత్తం అయితే మెల్ట్ అయిపోయి ఇలా కలర్ చేంజ్ అయింది. తర్వాత ఇంకా కొన్ని పాలు ఉంటాయి కదా, ఆ పాలను కూడా పోసుకొని మొత్తం ఒకసారి అయితే కలిపి పెట్టుకోవాలి. కాగపెట్టిన పాలైనా పోసుకోవచ్చు, లేదా పచ్చి పాలన్నా పోసుకోవచ్చు, ఆప్షనల్ అనమాట. ఎట్లయినా కానీ టేస్ట్ మాత్రం ఒకేలా ఉంటుంది. తర్వాత నేను ఇలాచీని అయితే ఇంకా మిక్సీ పట్టుకున్నాను అనమాట. చాలా ఉంటే కొన్ని అయితే మిక్సీ పట్టి పౌడర్ విడిగా పెట్టుకొని ఆ పౌడర్ని అయితే వేసాను. అదంతా ఒకసారి అయితే కలుపుకొని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి, లిటిల్ బిట్. తర్వాత వచ్చేసి వేరొక పక్కన స్టవ్ ఆన్ చేసేసి చిన్న కళాయి అయితే పెట్టుకొని ఇంకా నెయ్యి అయితే వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే వేపుకోవాలి. ఆప్షనల్ అనమాట, డైరెక్ట్గానే వేసుకోవచ్చు, నెయ్యిలోనే వేయించుకోవచ్చు. కాకపోతే నేను ఆ పాప తింటదో లేదని చెప్పేసి నేను కొద్దిగానే ఇంకా నెయ్యి వేసి కొబ్బరి, కొన్ని జీడిపప్పు, తర్వాత వచ్చేసి కిస్మిస్ అయితే నేను ఫ్రై చేశాను. కొబ్బరిని అయితే ఎండు కొబ్బరి చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి ఇంకా నేతిలో అయితే వేపాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇవన్నీ అయితే ఒకసారి అయితే ఇంకా ఫ్రై చేసుకొని మనము తయారు చేసుకున్న పరమాన్నం ఉంది కదా, ఇంకా పరమాన్నంలో వేసుకుంటాం అనమాట. ఇంకా కొబ్బరి కొంచెం కలర్ మారేంత వరకు అయితే కొబ్బరిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఓకే, నాకు ఇలాగైతే ఇంకా మంచిగా కొబ్బరి అంతా ఫ్రై అయింది. ఇంకా ఇది మొత్తం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వండుకున్న పరమాన్నం ఉంది కదా, ఇంకా దాంట్లోకి అయితే ఇంకా వేయడమే అనమాట. నెయ్యితో సహా వేసుకొని ఇంకో మొత్తాన్ని అయితే ఒకసారి కలుపుకొని ఇంకా గ్యాస్ని అయితే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టినాం కదా, గ్యాస్ని అయితే ఇంకా బంద్ చేయడం అనమాట. ఇంకా మొత్తాన్ని అయితే ఒకసారి అయితే కలుపుకొని ఇంకా గ్యాస్ని అయితే ఇక బంద్ చేయడమే అనమాట. బంద్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవడమే, అంతే. పరమాన్నం అయితే రెడీ అయింది. నేనైతే పాపకైతే తీసుకెళ్ళాను, కాకపోతే ఆ క్లిప్ అయితే నేను యాడ్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉంటుందో లేదో వీడియో తీయడమని చెప్పేసి నేనైతే వీడియో అయితే తీయలేదు. అందుకని నేనైతే వాయిస్ ఓవర్ ఇప్పుడే చెప్తున్నాను. ఇంకా పాపకి ఇస్తాను, అంది ఇవ్వలేదు కదా అని అనుకుంటారేమోనని ఇంకా నేను ముందే వీడియోలో అయితే చెప్తున్నాను. ఇంకా మా ఊర్లో అయితే ఇంక ఇలా చేసి ప్రతి ఒక్కళ్ళు ఇంటికైతే ఆ పాపకి ఇచ్చేసి వస్తారనమాట. ఫ్రెండ్స్, పరమాన్నం అయితే చేసిన, ఇంకా టేస్ట్ చూసి చెప్పాలి. కాకపోతే కాలుతుంది, వేడి తింటే 4 కాలుతుంది. ఇంకా అందుకని టేస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎలా ఉందో రిజల్ట్స్ అయితే చెప్తాను అనమాట. ఇంకా మాకేందంటే కూర్చోబెట్టిన రోజు ఇట్లా ఉండ్రాళ్ళు అయితే చేసి అట్లా గిన్నెలో అయితే వేసుకొని ఇంటింటికి అయితే పంచుతారనమాట. ఇంకా నేను అదే చూపిద్దామని చెప్తున్నాను. రైస్తోనైతే ఆవిరి మీద ఉడికిస్తారనమాట, బెల్లం వేసి. ఇట్లా కూర్చోబెట్టిన రోజు ఇంటింటికి పంచుతారనమాట. మీ ఊర్లో ఎలా చేస్తారో లేదా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అబ్బా, కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.